జగిత్యాల జిల్లా ఇటిక్యాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ జాతి గర్వపడే నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసిన సమరయోధునని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రజల హక్కుల సాధన సాధ్యమని, తెలంగాణ తొలి ఉద్యమ కాలం నుండి ఆయన పోరాటం చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత హక్కులు హరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణ వాటా లభిస్తుందని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని స్ఫూర్తి నింపారు. ఈ అవకాశం కల్పించిన సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఆయన సైకిల్ యావత్ తెలంగాణ జాతి గర్వపడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నదని చెప్పారంటే అది కొండ లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పాలి. వాస్తవంగా స్వాతంత్ర ఉద్యమం నుండి మొదలెట్టుకుని హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు ఆనాడు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లతో మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అంటే తప్పదంటున్నాయి. మరి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు వారు పోరాటం చేయడం జరిగిందో అది సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతానికి హక్కులు కల్పింపబడాలి అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని, తెలంగాణ తొలి ఉద్యమంలో ఈ తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా మరనాడు వారి మంత్రి పదవికి రాజీనామా చేస్తే నా అనుభవం చెప్పట్టు నాకు తెలిసినంత వరకు మళ్ళీ పదవి వైపు చూడనటువంటి ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు.